నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో. లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచిగా మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది, అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్మైన హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉండేది, వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ వెళ్ళి మాట్లాడేవాడు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనీష్ కానీ మనం వీళ్ళందరితో వెళ్ళి అది కాదు బాబాయ్ మనం ఇది ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు, కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి మాట్లాడేవాడినా. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, వదిలే వాళ్ళు వదిలే మాట్లాడుకుందాం అని నేను చెప్పి నేను కొన్ని నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్ గా ఉండేవాడిని. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు జరగాలి. తర్వాత మళ్ళీ మండే నుంచి హ్యాపీ, మళ్ళీ సండే వస్తే ఏ కమాన్ కాదన్నా నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్లు అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అదొక కంటెస్టెంట్లు అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. ఉంటుంది నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా. మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే. నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా నాకు. కానీ చిన్న కెప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ కెప్టెన్. కానీ ఒక తనుజ నాది సారీ రీతు నేను కెప్టెన్సీ ఆడాం అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్నా, 10 మెట్లు ఎట్టునని 11వ మెట్లు ఎట్లేనన్నా నేను. తనుజ ఎక్కువ అని అంది, ఎక్కేనన్నా నేను. అన్నా ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి, ఫినిష్ అయిన తర్వాత టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్నా. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అక్కడ నేను అడిగాను, నేను అప్పటికి నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. కాదు తనుజ, నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టినోని 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది, అది తిప్పితే సరిపోయింది. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంజలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే, మనకు భగవంతుడు రాసిలేదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా వరకు అలాగే. అలా కొన్ని టాస్క్లు, కొన్ని గేమ్స్ కానీ, టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు, బన్నన్న నేను. మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్నా, ఉన్నమాట చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరు నా హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్నా. మరి దివ్య గారు, తనుజ గారు, ఇంకా టీం వర్క్. దివ్య ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు నుంచే చదివలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుండే, మాకు తను సపోర్ట్ కానీ. కలిసారా బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. మా బనానా అన్న. ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్లు? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న, వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారో అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను వెళ్ళి ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు, షష్ఠి వెళ్ళింది ఫస్ట్. షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ మన ఫ్రెండ్షిప్, మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం. బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి, మనం అందరూ కలుద్దాం, అందరూ సరదాగా ఉందాం అని. యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది, మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను. నీ దగ్గరే ఉంటుంది, యాడ్ చేస్తా. మొత్తం అందరూ ఉంటారు అందులో.
ఓకే అందరు కంటెస్టెంట్స్, అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట. అదొక గ్రూప్ ఉంది మనకి. అది నాకు తెలియదు. అది కూడా ఒకసారి దాంట్లోకి కూడా రండి, ఫుల్ మజా ఉంటుంది. ఇదైతే మాకు నిన్న 11:30కో 12 గంటగా చేసాం. అవునా? అరగంట వెళ్తూనే ఉంది, మనోళ్ళు పెట్టట్లేదు. ఓకే బాయ్ గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుపోయాను. ఏ టైంకి పడుకుపోతారు మీరు? అంటే పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్నాళ్ళు, డాడీ దగ్గరే ఉంటారు. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు. మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న ఇంట్లో. పిల్లలు కాదు నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. కానీ హౌస్ లో టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అంతా డిఫరెంట్ కదా, ఇబ్బంది పడ్డరా? ఇబ్బంది అన్నది లేదన్న. అంటే మీకు తెలుసు మనకి ఇప్పుడంటే ఏ టైంకి ఆ టైము టాస్క్లు అంటారు, రెడీ అవుతారు ఇది. కానీ ఇబ్బంది అన్నది లేదు. కొంచెం దానివల్ల నాకు ఒక ప్లస్ అయిందన్న, ఓ 10 కేజీలు తగ్గినా. ఏం చేస్తే వస్తుంది అన్న, జిమ్కి వెళ్ళినా రాదు, వాకింగ్ చేసినా రాదు, చాలు కదన్న. ఫిజికల్ గా 10 కేజీలు తగ్గాను బిగ్ బాస్ దైవాలు. బిగ్ బాస్ నిజంగా చాలా లాస్ అయిపోతారు. అవును అవును. మీరు ఏ టైంకి తింటారు తెలుసా? లంచ్ 3:30, 4కి, డిన్నర్ 1 గంట 2కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 1 గంటకి మీరు తినేది. టైమింగ్లు ఇవి. మీరు పడుకుండేది రాత్రి 3కో 4కో. తెల్లరు లేపేసి సాంగ్ లేపేసి ఇది చేసేవాళ్ళు. మీకు సాంగ్స్ డబుల్ ప్లే ఎప్పుడైనా పడుకొని లేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసే? లేదు లేకుండా అన్నది కాదన్న. సాంగ్ అయిపోతే పాట నచ్చింది బిగ్ బాస్ వన్స్ మోర్ అని అరిచేవాళ్ళు మేము. ఒక్కొక్కసారి ప్లే చేసేవారు, లేకపోతే ప్లే చేసేవారు కాదు. ఆయన నచ్చితేనే అప్పుడు ఆ సాంగ్ నచ్చిందంటే అందరికి ఫోన్ కాల్ వచ్చేస్తుంది, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ వన్స్ మోర్ అంటే ప్లే చేసేవారు. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి నిజంగా చేయాలి. అది ఆ ట్రాన్స్ పోదు అసలు. ఏం అన్న మీరు నమ్మరు, ఫోన్ గుర్తురాలేదన్న. అవును గుర్తురాదు అసలు. ఎందుకంటే టెన్షన్, అమ్మో బిగ్ బాస్ ఇవాళ ఏ ట్విస్ట్ పెడతాడు, ఏ టాస్క్ పెడతారు, ఆ టెన్షన్. నిజంగా నా ఫోన్ అయితే గుర్తురాలేదన్న నాకు. కానీ రోజులు మర్చిపోయేవాళ్ళవి, డేలు మర్చిపోయేవాళ్ళని. ఇవాళ ఏ డే ఏ రోజు మేము వచ్చిన బట్టి లెక్కేసుకునే వాళ్ళవి. మామూలుగా తెలుసుకోవడానికి ఇన్నో రోజు నడుస్తుంది, ఇన్నో రోజు అమ్మో ఈ వీక్ చాలా వచ్చేసరికి 1 వీక్ కంప్లీట్. మనకు ఆ లెక్క ఉండేది. అలా లెక్కేసుకుని అయిపోయాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.